ఎవరికైనా పిల్లలు అవసరం లేకపోయినా పోషించడం చేతకాకపోయినా తమకు సమాచారం అందించాలని బాలరక్షణ శిశు గృహాధికారి ఎల్లయ్య అన్నారు. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన చెత్తలో వదిలి వెళ్లిన ఘటన బాధాకరమన్నారు. శిశువు కనిపించడంతో మానవత్వం చాటుకున్న తిమ్మాపూర్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో గుర్తు తెలియని శిశువు అప్పుడే కనిపించడంతో స్థానికులు శిశువును వెంటనే సిద్దిపేటలోని సంరక్ష హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగిందన్నారు. విషయం తెలిసిన వెంటనే ఐసీడీఎస్ అధికారులు శిశువును స్వాధీనపరుచుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించి శిశు గృహానికి తరలించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడారు. ఎవరైనా పిల్లలు వద్దనుకునేవారు 1098కు సమాచారం అందిస్తే చిన్నారులను తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. పిల్లలను ఇచ్చిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. పిల్లలు అవసరం లేని వారు ఎక్కడ పడితే అక్కడ శిశువులను పారవేయడం సరైంది కాదన్నారు. పిల్లలు కావాలనుకునే వారికి సైతం చట్టబద్ధత ప్రకారం అందించడం జరుగుతుందన్నారు. సో దయచేసి పిల్లలు అవసరం లేని తల్లిదండ్రులందరికీ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికైనా పిల్లలు అవసరం లేకపోతే దయచేసి మాకు శిశుగృహ 1098 టోల్ ఫ్రీ నెంబర్కు లేకుంటే సిడిపిఓస్ కానీ బాల సంరక్షణ అధికారులకు కానీ మీరు సరెండర్ కూడా చేయొచ్చు. అవసరం లేని వాళ్ళు దయచేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మాకు ఇస్తే మీ యొక్క వివరాలను కూడా మేము పూర్తిగా గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది. పిల్లలు ఎవరికైనా దత్తత కావాలనుకుంటే కూడా దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించినచో మీకు చట్టబద్ధంగా పిల్లల్ని ఎలా దత్తత ఇవ్వాలనేది కూడా మేము మీకు చెప్పి మీకు చట్టబద్ధంగా ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అందరం ఇస్తున్నాము. సో అందరికీ కూడా మరొకసారి తెలియజేసిన విధంగా పిల్లల్ని ఎక్కడ కూడా పడేయద్దు. దయచేసి మా ఒక డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి అందజేసినట్టయితే మీ ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి మన బంగారు బాటను వేసినట్టు అవుతాం. సిడిపిఓ ఎల్లయ్య దుబ్బాక ప్రాజెక్టు తిమ్మాపూర్లో సార్ చెప్పినట్టు 12 గంటల ప్రాంతంలో ఒక బాబును అంటే యాక్చువల్గా ఈరోజే డెలివరీ అయినట్టుంది బాబుని వదిలిపెట్టిపోవడం జరిగింది. అక్కడనే ఒక ఆర్ఎంపీ ద్వారా ట్రీట్మెంట్ చూపించి అది బొడ్డు కట్ చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ సార్ కూడా మన పీడియాట్రిషియన్ సార్ కూడా చూసిండ్రు. బాబు కండిషన్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు ఇమీడియట్లీ మేము సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడాము పీడియాట్రిషియన్ తోటి. బాబుని ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అక్కడ బాబు క్యూర్ అయిన తర్వాత శిశుగృహం మనకు బాలసంఘం ఉంది కాబట్టి అక్కడ అడ్మిట్ చేసి పిల్లల బాబుని మేము బాబు చూసుకుంటాం. కానీ మనం దత్తత అనేది ఒక చట్టబద్ధంగా జరగాల. మేము శిశుగృహాలు అడ్మిట్ చేస్తాము. వాళ్ళకి ఇవ్వడం అంటే మేము హామీ కలిగి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు రిటర్న్గా కావాలంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. మేము చూస్తాం పరిస్థితి.